100 కీర్తనలు 100వ కీర్తనలను ధ్యానం చేసుకుందాం. అక్కడ మరి దావీదు మహారాజు గారు రాస్తూ మాట్లాడుతున్నాడు. మన గురించి, లోక ప్రజల గురించి ఏమని మాట్లాడుతున్నాడో, మరి మనం ఏ విధంగా మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాము, మనం ఏ విధంగా మనం దేవుని ఆరాధిస్తున్నాము కదా. ఆయన మనం చేసిన మేలులకు, కాపాడిన విధమునకు మనం ఏ విధంగా దేవుని ఘనపరచే విధంగా మనం ఉన్నాం, లేక మన పనుల మనం బిజీగా ఉన్నామా కదా. ఆయనను మైనపరచు వారిని, ఆయనను ఘనపరచు వారిని దేవుడు ఆశీర్వదించుటకును, దీవించుటకును, నిత్యరాజ్యము చేర్చుటకును యోగుడై ఉన్నాడు. అందరు కాదు, గమనించారా? అందరు కాదండి. ఏదో ఇలా వెళ్ళొచ్చి ఇలా గుడికి వెళ్ళాము వచ్చామంటే కాదు. గుడికి వెళ్ళిన నీవు నేను, మందిరానికి వెళ్ళిన నీవు నేను, వెళ్ళిన ప్రజలు ఆయనకు అనుకూలమైన జీవితంలో, ఆయనకు అనుకూలమైన క్రియల్లో, ఆయనకు అనుకూలమైన ఆలోచనల ప్రవర్తనలో జీవిస్తున్నారు లేదన్నదే చాలా ముఖ్యంగా దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు. చూద్దాం. కీర్తనల గ్రంథం 100 మొదటి నుంచి ధ్యానం చేద్దాం. ఇది 5 వచనాలు ఉంటుందండి. మొదటి వచనం నుంచి ధ్యానం చేద్దాం. చదవండి బ్రదర్. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. చాలు, గమనించండి. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో. ఏమన్నాడండి ఇక్కడ? సంతోషముతో యెహోవాను ఎలా ఆరాధిస్తున్నాం? మనం సంతోషంతో దేవుని సేవిస్తున్నామా? సంతోషంతో మనం దేవుని ఆరాధిస్తున్నామా? బలిని ఆరాధించే ప్రజలు ఈ లోకంలో చాలా మంది ఉన్నారండి కదా. బలవంతంగా రాకపోతే అయ్యగారు ఏమనుకుంటారు, నేను ప్రార్థనకి వెళ్ళకపోతే పక్కవారు ఏమనుకుంటారు కదా, నేను వెళ్తే మరి ఇంకో ఏమైనా నాకు దొరుకుతుందేమో కదా, ఈ విధంగా రకరకాల ఆలోచించేవారు మరి చాలా మంది ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తున్నది, దేవుని మాటలు ఏం చెప్తున్నది? సంతోషముతో యెహోవాను సేవించుడి. సంతోషముతో మనం దేవుని ఆరాధించాలా, అందులో ఏ డౌట్ ఉండకూడదు, ఏ విధమైన ఇంకొక ఆలోచన ఉండదు. సంతోషముతో, ఆనందముతో కదా, సంతోషముతోను ఆనందముతోను ఆరాధించకు యోగ్యమైనారు ఈ లోకంలో ప్రజలు. నీవైనా నేనైనా మనమందరం కూడా ప్రతి ఆదివారం ఆయన ఆరాధించకు యోగ్యమైనాము, ప్రతి దినము ధ్యానించటకు యోగ్యమైనాం. దివరాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, ప్రతి ఆదివారం ఆరాధించేవాడు మిత్రాజము వారసుడని లేఖనం మాట్లాడుతున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఏ విధంగా ఆరాధించాలి? మనము సంతోషముతో యెహోవాను సేవించాలి, ఉత్సవగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. సంతోషముతో, ఉత్సాహముతో, ఆనందముతో దేవుని సన్నిధికి వచ్చేవారిగా మనం ఉన్నామా? సంవత్సరాలు గతిస్తున్నాయి, దినములు గతిస్తున్నాయి, వారాలు గతిస్తున్నాయి. సంవత్సరాన్ని 52 వారాలా కదా, ఆదివారాలు గతిస్తూ ఉన్నాయి. ఎన్ని వారములు మనం సంతోషముతో దేవుని సన్నిధికి వచ్చాము, సంతోషముతో దేవుని ఆరాధించాము, ఉత్సవధానము చేయొచ్చు దేవుని మహిమపరిచాము. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఈ దినం మన జీవితం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడండి? మనమందరం కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామమున ఘనపరచాలని, ప్రభువుని యేసుక్రీస్తు నామమున మహిమపరచాలని దేవుడు మరొక దినము మనకు పొడిగిచ్చాడు. గత వారమంతా కూడా నిన్ను కాపాడు. నీ పనిలోను, నీ ప్రయాణంలోను ఆయన సన్నిధి నీతో ఉంచి కాపాడి దినము ఆయన నీ ద్వారా నా దగ్గర మహిమ పొందని ఆశపడుతున్నాడు. ఆయన మహిమపరచటకు ఈ లోకంలో జగత్తి పునాది వేయబడక మునిపే దేవుడు మనం పుట్టిస్తే మనకు నచ్చినట్లు జీవిస్తూ కదా, దేవుని ఆరాధించడానికి సమయం లేక, దేవుని ఆరాధించడానికి వీలు లేక, మన పనిలో మనం బిజీ, మనం ఏ పనిలో దాంట్లో మనం బిజీగా ఉండి దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. బైబిల్ ఏం చెప్తున్నది? సంతోషంతో దేవుని ఆరాధించమంటున్నది. ఉత్సవ గానము, సంతోషంతో పాటలు పాడుచు ఆయన సన్నిధికి రావాలని లేఖనం దేవుడు మనతో హెచ్చరిస్తున్నాం. మనం ఎలా ఆరాధిస్తున్నాము? అలనాడు కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, ఈ విధంగా దేవుడు ఆరాధించాలా, మీరు దేవుని విధంగా ఘనపరచాలని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం? సంతోషంతో ఆరాధిస్తున్నామా? ప్రార్థనకు సంతోషంతో వస్తున్నామా? వెళ్ళాలా లేదా? ఏదైనా ఒక సమయం వెళ్తా అయిపోయి కదా, ఆ విధంగా మనకు నచ్చిన ఆలోచనతో దేవుని ఆరాధిస్తాం. ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి. మళ్ళీ ఏమైనా మాట 3వ వచనం చదవండి బ్రదర్. 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. గమనించారా? ఎవరు పుట్టించారు మనల్ని? యెహోవాయే దేవుడు మనల్ని పుట్టించాడు.
దేవుడే మనల్ని పుట్టించాడు. ఇప్పుడు ఒక వస్తువు ఉన్నది, ఆ వస్తువు తయారు చేయడానికి ఒక వ్యక్తి ఉంటాడు. ఏమంటారండి? ఉంటాడు కదా. మరి భూమి అగధంలో జలములను, శూన్యముకున్న భూమి అందులో సమస్తమును, సూర్యచంద్రులను కదా, మనల్ని జీవరాశులను అన్నింటినీ కూడా సృష్టించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యెహోవా దేవుడై ఉన్నాడు. ఆయన ఇవన్నీ సృష్టించాడు. అందులో నిన్ను నన్ను సృష్టించాడు, మనల్ని పుట్టించాడు. అది మనం గుర్తెరగాల. చాలా మంది చనిపోయిన తర్వాత ఏమి లేదు, అందరు ఇష్టానుసారంగా జీవిస్తారు. లేక చనిపోయిన తర్వాత ఇంకా ఏమీ లేదు, స్వర్గం లేదు, నరకం లేని వారు కూడా ఈరోజు చాలా మంది కొందరు శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు, కొందరు దాన్ని నమ్ముతున్నారు ప్రజలు. కానీ బైబిల్ ఏం చెప్తున్నది? ఎవరు పుట్టించారట మనల్ని? ఎవరు పుట్టించారు మనల్ని? యెహోవా మనల్ని పుట్టించారు, మనం ఆయన వారము. నీ మనిషి నీవు ఇష్టాన్ని ఉండడానికి వీలు లేదు. నీకు ఒక వ్యక్తి సృష్టించాడు, ఒక వ్యక్తి పుట్టించాడు. ఆ వ్యక్తి చెప్పినట్లు నీవు నేను చెప్పండి, నీవు నేను వినవలసిందే. ఏమండి బ్రదర్ శ్రీనివాస్ గారు? నీవు నేను పుట్టే ఈరోజు మనకు ఒక బాబు పాప పుట్టాడండి. మన బాబు పిల్లలు ఉన్నారు. మన పిల్లల్ని మనం పుట్టించాం. వారు ఎవరి మాట వినాలా? ఎవరి మాట వినాలండి? పక్కెవరి మాట వింటారా? పక్కలో మాట వింటారా? తల్లిదండ్రుల మాట వినాలి. అదేవిధంగా దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని పుట్టించాను, యెహోవా మనల్ని పుట్టించాను. ఏమండి? మనం ఆయన వారము, ఎవరమో కాదు. మనం దేవుని బిడ్డలను. ఈ లోకం ఇంకెవరో బిడ్డలు, లోకానుసరంగా తల్లిదండ్రి మనకు ఉన్నారు. వారి తరువాత మనం ఎవరి వారమైనాము? దేవుని వారమైనాము, దేవుని బిడ్డలమైనాము, దేవుని ప్రజలమైనాము. కాబట్టి మనము ఆయనను ఆరాధించకు యోగులం, అంతే. బదులమై ఉన్నాము. ఖచ్చితంగా దేవుని ఆరాధించాలా, ఎందుకంటే ఆయన మనం పుట్టించాడు. అంతేకాడ దానికి ఇంకొక ప్రశ్న లేదు. ఎందుకు ఆరాధించాలో దేవుడిని? నేను ఎందుకు భయపడతాను దేవుడు? నేను ఎందుకు వెళ్ళాలో గుడికి? నేను ఎందుకు వెళ్ళాలో చర్చికి? కదా, నా పనులు నాకున్నాయి, నా పరిస్థితులు నాకున్నాయని చాలా మంది వారి పనులు బట్టి దేవుణ్ణి సమయానికి ఆరాధించలేక వారి పనులు వారు బిజీ ఉన్నారు. కాబట్టి ఇక్కడ బైబిల్ ఏం చెప్తున్నది? మనము ఆయన సంతోషంతో ఆరాధించాలని, సంతోషంగా ఆయన గణపరచాలని, సంతోషంగా ఆయన సేవించాలి. ఎందుకు సేవించాలంటే ఆయన మనల్ని పుట్టించాడు, అంతే. ఏం చేశాడు ఆయన మనల్ని? ఏం చేశాడు దేవుడు? మనల్ని పుట్టించాడు. కాబట్టి మనం దేవుని ఆరాధించాలా. ఎందుకు ఆరాధించాలా? ఎందుకు నా తల్లిదండ్రులను ప్రేమించాలా? ఎందుకు నా కుటుంబాన్ని ప్రేమించాలంటే నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చాడు. బైబిల్ చెప్తుంది, నీ తల్లిని తండ్రిని సన్మానింపు, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్యమంతులని బైబిల్ బోధిస్తుంది. అదేవిధంగా నిన్ను నన్ను సృష్టించిన దేవుణ్ణి ఆరాధించుటకు, మహిమపరచుటకు, స్తుతి గానము చేయుటకు మనం యోగులమైనామండి. మనం అనుకుంటున్నాం అంతే. బైబిల్ చెప్తుంది అంతే. బైబిల్ చెప్పింది నీవు నేను వినాల్సిందే, ఇక మనుషులు చెప్పింది కాదు. బైబిల్ ఏం చెప్పింది దాని నుంచి కొన్ని కదా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఇది రాసినట్లు మనకున్నట్లు రుజువుగాను, క్రీస్తు మన కొరకు వచ్చి చనిపోయాడు, తిరిగి లేచాడు రుజువుగాను బైబిల్ మన మొత్తం మాట్లాడుతున్నది. కాబట్టి మనల్ని మనము ఇంకొక రకంగా ఏదో ఒక రకంగా వచ్చామంటే కుదరదు. దేవుడే మనల్ని పుట్టించాడు, యెహోవా మనల్ని పుట్టించను. మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము. గమనించారా? మనం ఆయన ప్రజలము, అది మనం తెలుసుకోవాలా. నిన్ను కాపాడుతున్నాడండి, నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. రాకపోకలు నీకు తోడుగా ఉన్నాడు. క్షణములో ఏదో జరుగుతున్న క్షణములో ప్రభువు నిన్ను కాపాడి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తన తండ్రి మహిమ పొందాలని, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి ఘనత పొందాలని దేవుడు జగతుత్పత్తి వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడు. అది మనం గుర్తెరగాలి. కాబట్టి ఆదివారం ఆరాధించటకు యోగులం ఉన్నాం, ఆయన సన్నిధికి స్తుతి గానములతో మహిమపరచటకు యోగులం ఉన్నాం. అందుకు మనం దేవుని ఆరాధించాలా, అందుకు దేవుని మనము మహిమపరచాలా. 4వ వచనం చదవండి బ్రదర్. 4వ వచనం కృతజ్ఞార్పణలను చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుడి, ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. కీర్తనలు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. గమనించారా? దేవుణ్ణి మనం స్తుతించాలా, ఆయన నామమును ఘనపరచాలా. నువ్వు ఆయన నామం ఎవరు ఘనపరుస్తారండి? నువ్వు ఘనపరచకపోతే ఎవరు ఘనపరుస్తారు? ఏ బ్రదర్?
నువ్వే గణపరచాలా, నువ్వే మహిమపరచాలా, నువ్వే ఆరాధించాలా. నీ ఆత్మకు నీవే దేవుని, నీ ఆత్మ ద్వారా నువ్వు దేవుని గణపరచాలా. ఎందుకంటే దేవుడిని సృష్టించాడు, దేవుడిని సృష్టించాడంటే ఆయన నిన్ను పుట్టించాడు కాబట్టి నువ్వే గణపరచాలి. ఇక ఎవరు గణపరచాలని ఇంకోళ్ళు ఎవరు వస్తారండి? ఇప్పుడు నాకు ఆకలైంది, నేనే తినాలా నా కడుపు నిండడానికి. గమనించారు బ్రదర్, నా కడుపు నిండడానికి నేనే తినాలా, నీ కడుపు నిండడానికి నీవే తినాలా. కాబట్టి నిన్ను పుట్టించాడు, నన్ను పుట్టించాడు కాబట్టి మనము దేవుణ్ణి ఘనపరచాలి, అంతే. ఇక వేరేదేమి లేదు. తర్వాత నువ్వేం చేస్తావా? తప్పు చేస్తావా? నిత్య నరకం. మంచి పనులు చేస్తావా? నిత్యరాజ్యం. అది నీ సెకండ్ ఆప్షన్. ఇక ముందు నీ ఆప్షన్ ఏంటి? నువ్వు దేవుని ఘనపరచాలి, అంతే. ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట ఎన్ని సంవత్సరాలకు శ్రేష్టం అది అది గమనించాలి, అది గ్రహించాలా. అది నీవైనా గ్రహించాలా. సమయమున దేవుని ఆరాధించాలా, సమయమున దేవుని ఘనపరచాలా. ప్రాణముతో ఉన్నప్పుడు నీకు నాకు ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి, నిన్ను నన్ను పుట్టించిన దేవుని ఆరాధించటకు యోగ్యమైనాము. కాబట్టి అందుకు మనం దేవుణ్ణి ఘనపరచాలి. ఎలా? కీర్తనలు పాడుచు అదే సన్నిధిలో మనం ప్రవేశించాలా, ఆయనను స్తుతించాలా, ఆయన నామమును మనము ఘనపరచాలి. ఎందుకు ఘనపరచాలంటే ఘనపరచాల్సిందే. ఎందుకు ఘనపరచాలా? ఆయన మనం పుట్టించాడు. ఏమండి? ఆయన మనం పుట్టించాడు కాబట్టి మనం ఆయన ఘనపరచాలి, అంతే. ఆయన ఆరాధించాలా, ఆయనను మహిమపరచాలా, ఆయనను స్తుతించాలా. అట్లాంటి జీవితం ఎప్పుడైనా ఇంకెరులకు మనము దానిలో మనం ముందుకు సాగడం, ఇప్పుడే సాగాల, ఇప్పుడు ఆరాధించాలా. పెద్దలు అంటారు, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా. మరి మనం మంచి ఇచ్చాడు, మంచి అవయవాలు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. మరీ సమయం మనం దేవుడు ఆరాధించలేదు. ఎప్పుడు ఆరాధిస్తాము? బైబిల్ ఏం చెప్తుంది? యవన కాలం మందు కాడి మోయివాడు ఆయన కృష్ణుడు అని బైబిల్ చెప్తుంది. యవన కాలం మందు మనం దేవుడు స్తుతించాలా. అంత అయిపోయినాక, డ్యూటీలన్నీ అయిపోయినాక, సంవత్సరాలు మన పనులన్నీ అయిపోయినాక, రిటైర్మెంట్ తర్వాత నేను 24 గంటలు సేవ చేయాలంటే కుదురుతుందా? నీకున్న సమయాన్ని, నీకున్న ఆయుష్ను, నీ ఆరోగ్యమును, నీకున్న బలమును, శక్తిని ఆ సంవత్సరం అంతా నీకోసం వాడుకున్నామండి. చనిపోయే టైంలో 70-60 ఏళ్ళ సమయంలో 50 ఏళ్ళ తర్వాత అప్పుడు నేను దేవుని ఆరాధిస్తాను, దేవుని మహిమపరచండి. ఏమండి? ఆయన కూడా దేవుడు నేను కాపాడాడు కాబట్టి మహిమపరచు, మంచిది, తప్పులేదు. కానీ ఇప్పుడున్న నీవు నేను, ఇప్పుడు యవనస్తులను, యవన స్త్రీలను క్రీస్తుకు మహిమపరిచే విధంగా, దేవునికి అనుకూలమైన జీవిత విధంగా, దేవుని స్తుతించే విధంగా మనము నేర్పిస్తున్నామా కదా? అలాంటి గుణములు మనలో ఉన్నాయా? మనల్ని చూసి అసలు నేర్చుకుంటున్నా? ఒక్కసారి నిన్ను నువ్వే ఆలోచన చేసుకో. కాబట్టి ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి ఆయన మనము ఘనపరచాలా, మహిమపరచాలా. 5వ వచనం చదవండి బ్రదర్. 5వ వచనం చదవండి. 5వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములను. ఆమేన్. దేవునికి స్తోత్రం. గమనించారా? ఏమండి? ఇవన్నీ చేయటం ద్వారా ఆయన ఏమైనాడు? మన ఎడల ఏమైనాడు? చదువు 5వ వచనం ఏమన్నాడు? ఇవన్నీ మనం చేయడం ద్వారా ఆయన మన ఎడల ఏమైనాడు? ఆయన దయాళుడై ఉన్నాడు. ఏంటి? ఆయన దయాళుడై ఉన్నాడు. ఆయన కృప మనతో ఉంటుంది, ఆయన సత్యము తరతరము మనతో ఉంటుందండి. ఎప్పుడు? ఆయనని మనం ఘనపరిచినప్పుడు. ఎన్ని తరములు దేవుడిచ్చే ఆయుష్ ఈ లోపల 70-80 కదా. ఆయనలో మనం ఉంటే, లేదా ఆయనలో మనం ఇష్టానుసారంగా జీవించామనుకో, గడ్డి పువ్వు లాంటిది జీవితం చెప్పాడు, నీటి బుడుగ లాంటిది జీవితం చెప్పాడు కదా. అంతలో కలవడం, అంతలో మాయమైపోయే జీవితం అన్నాడు. కాబట్టి ఇవన్నీ అన్నప్పటికీ కూడా నువ్వు క్రీస్తులో ఉంటే, నువ్వు క్రీస్తులో స్థిరపడి దేవునికి మహిమపరిస్తే, తన తండ్రికి ఘనపరుస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఆయన దయ, ఆయన కృప, ఆయన సత్యము తరతరం మనతో ఉంచుతా అన్నాడు. ఎప్పుడు? ఆయనను ఘనపరిచినప్పుడు. ఎందుకు ఘనపరచాలంటే ఆయన మనం పుట్టించాలి. అది మనం తెలుసుకోవాలి. చాలా మంది స్టేటస్ పెడతాడు, దేవుడు లేడు, ఏమి లేడు, ఎవరు లేరు, ఉన్న రోజు ఉన్నామా, తిన్నామా, చనిపోయామా, చనిపోయాక నీవెవడో నేనెవడో కదా. అవి కుదరదండి. బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తున్నది? చనిపోయిన తరువాత మోక్షం ఉన్నది, నరకం ఉన్నది, రెండు ఉన్నది. బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. స్పష్టంగా బైబిల్ వ్యాకరణాలతో సహా చెప్తున్నది. మనకు లాజరు ధనవంతుడు కథ కూడా ఉదాహరణ మనకు అక్కడ కనబడుతున్నది కదా. లాజరు ఎక్కడున్నాడు? చనిపోయిన తర్వాత లాజరు ఎక్కడున్నాడు? గట్టి చెప్పలు ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? నిత్య నరకంలో. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. గమనించారా? ఈ రెండు ఉన్నాయి కాబట్టి అది నమ్మాలా. ఏమి నమ్మాలా? ఎందుకు నమ్మాలంటే దేవుడు మనం పుట్టించాడు, మనం ఆయన మహిమపరచాలని, మనం ఆయన ఘనపరచాలని, ఆయన స్తుతించాలని,
ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి? ఉత్సవగానము చేయొచ్చు. మరి ఎలా ఉన్నామండి? ఉన్నామా? ఆయన సన్నిధికి వచ్చే ఆ తలాపులు మనం ఉన్నాయా? ఈ వారం వెళ్ళాం చూద్దాం, మంగళవారం చూద్దాం. లేదు సార్, ఈ వారం పనులు ఉన్నాయి. కాదు, ఈరోజు నేను మందిరానికి వెళ్తాను, నాకు పని ఉన్నది. నేను చర్చికి వెళ్తాను, నాకు పని ఉన్నది, నేను రాదనే విధంగా అట్లాంటి క్రైస్తవులు ఈరోజు ఉన్నారా? లేరండి, లేరు. తప్పుకో. ఈ మధ్య టైంలు మారాయి. ఎలా ఉన్నాయి? ఈ దళితులు కూడా ఎలాంటి టైం పెట్టారండి చర్చిలకు? పొద్దున వచ్చి వెళ్ళిపోయి నీ పని చేసుకునే విధంగా కదా. మళ్ళీ నువ్వు పని చేసుకొని మళ్ళీ మధ్యలో వచ్చి కూడా మళ్ళీ పని చేసే విధంగా ఇవి కొన్ని టైములు, వెసులుబాటులో టైములు ఇచ్చారు. అది దేవుడికి ఇష్టమని కాదు. దివరాత్రులు నువ్వు ధ్యానించేవాడు. ఆ దినమంతా నువ్వు దేవుడికి మహిమకరంగా నీ జీవితం ఉండాలి. దేవుడు స్థితించే విధంగా ఆదివారం నీ జీవితం ఆ విధంగా ఉండాలి. కానీ అవసరమైన పనులు, దేవుడికి నచ్చిన పనులు చేసి దేవుడు ఇష్టపడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవైనా నేనైనా దేవుడు మనల్ని పుట్టించాడు కాబట్టి, ఆయన మన లోకం సృష్టించాడు కాబట్టి, సృష్టించిన దేవుణ్ణి, సృష్టికర్తను ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయనకు మనము స్తుతి గానము చేయుటకు, దేవురాలను ధ్యానించకు, ప్రతి ఆదివారం ఆరాధించటకు యోగ్యమైనాం. అంటే ధన్యత మన జీవితంలో దేవుడు ఇంకా దయచేయనట్లు ఈ చదువుకున్న లేఖన భాగం 100వ కీర్తనలో స్పష్టంగా దావీదు మహారాజు మాట్లాడు. సమస్త దేశముల యువకు ఉత్సవగానము చేయుడు. ఎందుకంటే ఆయన మనం పుట్టించాడు, కాపాడుతున్నాడు, రాకపోతే తోడై ఉన్నాడు. ఏమండి, ఎంతోమంది రకరకాల మనం చూస్తున్నాం. ఎన్ని ఉన్నప్పటికీ ఆయన కృపని సన్నిధి ఆయన నీ పైన నా పైన ఉంచి మనం ఆయనని మహిమపరచాలని, మనం ఆయన ఘనపరచాలి. దేవుడు మరొకసారి నేను సజీవ లెక్కలు ఉంచాడు. ఈ జరిగిన ఈ దిన ఆరాధన రాబోయే దినం నీకు దేవునికి మహిమకరంగాను నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఆయన స్తుతించే విధంగా ఉండాలా, మనకు ఆయనను ఘనపరిచే విధంగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చేది మంచి ఆయుష్ను, ఆరోగ్యమును. ఆ కీర్తనలో 5వ వచనం చూస్తే ఆయన దయ, ఆయన కృప, ఆయన సత్యము తరతరము మనతో ఉంచుతాం. అట్టి ఘనత మనకు, మన కుటుంబానికి, సంఘానికి దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ